తమకు ఫుడ్ సరిగ్గా పెట్టకుండా తమతోనే వంట పని చేయిస్తున్నారని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల నందు విద్యార్థినులు తమకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని, వంట చేసే సిబ్బంది లేక తమతో వంట చేయిస్తున్నారని, తమకు వడ్డించాల్సిన సరుకులు ఉపాధ్యాయులు ఇళ్లలోకి తీసుకెళ్తున్నారని, కూరగాయల్లో పురుగులు వచ్చినాయని ప్రశ్నిస్తే దూషిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ భోజన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. స్నానం చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. నాకు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ వేస్తలేదు సార్. అవును సార్. మిషన్ భగీరథ వాటర్ రోజు నైట్ వాటర్ నింపుకొని పొద్దున చేస్తున్నాం. అవి చల్లగా అయిపోతున్నాయి. ముందే చలికాలం చల్ల వాటర్ 5 గంటల లెక్క ఉంది. అసలు వర్కర్స్ వాళ్ళు వస్తలేరు. మాకు అన్నం సరిగా పెడతలేరు. అసలు అవి మొత్తం ఫుడ్స్ మాకు ఇస్తుంది మొత్తం బయటకు వెళ్ళి అమ్మేస్తుంది. అసలు మా వర్కర్సే బాగాలేదు. మాకు వర్కర్స్ కొంచెం పంపించండి సార్. మాకు అసలు ఫుడ్డే బాగాలేదు. ఇంకేంటంటే మాకు ప్రాబ్లం అదే, వర్కర్స్ లేదనే ప్రాబ్లం. కానీ మాకు ఫుడ్ సరిగా పెడతలేదు. ఫుడ్ సరిగా పెట్టడం లేదు, టైంకి పెట్టడం లేదు. ఇంకా పొద్దున ఫస్ట్ పీరియడ్ కూడా టైం వేస్ట్ అవుతుంది, సరిగా టైంకి పెట్టట్లేదు సార్. కూడా వస్తున్నాయి సార్. ఇంకా టైంకి పెట్టాక మాకు పీరియడ్స్ లేట్ అవుతున్నాయి సార్. ఫస్ట్ పీరియడ్ క్లాసెస్ లేట్ అవుతున్నాయి. సరిగా అంటే పెట్టడానికి లేట్ అవుతుంది సార్. మాకు వర్కర్స్ సరిగా లేదు. అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు ఉంటాయి సార్. దానికి మా మేడం వాళ్ళు పెట్టిరు వర్కర్స్ని అది తీయడానికి పురుగులని. కానీ ఎక్కడో ఒక్కడ వస్తుంది. కానీ వర్కర్స్ లేకుండా మాకు ఫుడ్ లేట్ అవుతుంది. మార్నింగ్ వర్కర్స్ లేరు, ఎవరు రావట్లేదు సార్. అది ఫుడ్ పెట్టడం లేట్ అవుతుంది, టైం కావట్లేదు ఫుడ్.